ఛీ! 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 నేనైతే అండి తనూజ లాంటి కంటెస్టెంట్‌ని ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్‌లో చూడనే చూడలేదు. వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ అండి. ప్రతి ఒక్కరిలో ఏవో ఫ్లాస్ ఉంటాయి. నేను ఒప్పుకుంటా. కానీ తనూజ లాంటి గ్రాటిట్యూడ్‌లెస్, షేమ్‌లెస్ కంటెస్టెంట్‌ని నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ప్రపంచంలో అండి ఎవరైనా హౌస్‌లో గాని, బయట గాని ఒకళ్ళ దగ్గర మనం హెల్ప్ తీసుకుంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు. బట్ మన తనూజ గారికి అవి ఏమీ లేవనుకుంటా అండి. సీజన్ స్టార్టింగ్ నుంచి బర్నీ గారితో ఎంత హెల్ప్ తీసుకుందండి, ఇమ్మాన్యుయల్‌తో ఎంత హెల్ప్ తీసుకుంది, కళ్యాణ్ పడాలతో ఎంత హెల్ప్ తీసుకుంది. అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తనకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. రీతు కూడా కొన్నిసార్లు డెమన్ పవన్‌ని కూడా పక్కన పెట్టేసి మరీ తనుజకి సపోర్ట్ చేసింది. ఇంతమంది సపోర్ట్ చేస్తే మొన్న అంటుంది, ఈ హౌస్‌లో నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు నాగార్జున గారు. ఫర్ ద ఫస్ట్ టైం నాగార్జున గారు కూడా అవాక్కయ్యి చూసారు. ఏంటి నీకు హౌస్‌లో సపోర్ట్ లేదా అని. అక్కడ ఆడియన్స్‌ని అడిగితే కూడా ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదండి. అంత వర్స్ట్ కంటెస్టెంట్‌ని ఇంకా విన్నర్ అంటున్నారు చూసావా, దానికంటే సిగ్గుమాలిన థింగ్ అండి ఇంకెక్కడ చూడలేదు. ఈవిడని విన్నర్ చేస్తే అండి దానికంటే దరిద్రమైన థింగ్ ఇంకెక్కడా లేదండి. ఈవిడ విన్నర్ మెటీరియల్ కాదు కదా, కంటెస్టెంట్ మెటీరియల్ కాదు, అండ్ అసలు వర్తీ క్యాండిడేట్ కాదండి. ఇంత సపోర్ట్ తీసుకొని వాళ్ళని ఎర్రిపప్పలు చేసింది, ఆడియన్స్‌ని ఎర్రిపప్పలు చేసింది. అంటే ఇప్పుడు లోపల వాళ్ళని ఫూల్ చేయొచ్చు, ఆడియన్స్‌ని ఫూల్ చేయలేవు కదా. మొన్న కూడా డాన్సింగ్ టాస్క్ అప్పుడు సంజన నువ్వు కళ్యాణ్ అడిగావని సపోర్ట్ చేయమని, వాడెందుకు చేయడు, వాడు నాకే సపోర్ట్ చేస్తాడు, సపోర్ట్ చేయకుంటే ఊరికే ఉంటానా అంత అయిపోయాక అంటుంది. థర్డ్ వీక్ తర్వాత ఇమ్మాన్యుయల్ నాతో ఎప్పుడు మాట్లాడలేదు అని. నిన్న కూడా ఇమ్మాన్యుయల్‌తో గొడవ పడుతుంది. అరే నాకైతే అండి నిజంగా కంపరం, చిరాకు, అసహ్యం థు 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 అన్నీ వస్తున్నాయి. ఇంతకీ తనూజ నాకు సపోర్ట్ లేదు, ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే అన్న దానిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్, జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.